బచ్చు శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి బీఆర్ఎస్ సీరియస్గా తీసుకొని సుప్రీంకోర్టును ఆశ్రయించిందా, లీగల్గా వెళ్ళాలనేటటువంటిది చేస్తుందా? మరో పక్క చాలాసార్లు ప్రయత్నించింది, అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ చేపట్టాలని చెప్పేసి ప్రయత్నించింది. ఓ పక్క హైకోర్టులో కూడా అంటే ఒక 4 రోజుల్లో వీళ్ళపై చర్యలు తీసుకోవాలా. ఓ పక్క శాసనసభాపతికి విచక్షణ అధికారాలు ఉంటాయి ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అని చెప్పేసి శాసనసభాపతికే నిర్ణయం అప్పచెప్పింది. కానీ మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో అంటే ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పేసి, లేకపోతే ఏంటి, ఏ విధంగా మీరు సుప్రీంను ఆశ్రయించారు? 7 ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు, ఒక 3పై అయితే మాత్రం ఎస్పీఎల్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గారు, మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు పెద్దలు రామ్మోహన్ రావు గారికి అందరికీ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ దేశంలో రాజకీయ వ్యభిచారం అనేటువంటిది 1952 నుంచి జరుగుతుంది. రాజకీయ వ్యభిచారంగానే చూడాలి దీన్ని. అవును. ఎవరి హయాం నుంచి? రాజకీయ ఎవరి హయాం నుంచి, ఎవరు ఆజ్యం? 1952 నుంచి 1967లో 4000 మంది గెలిచి అందులో సగం పైచిలుకు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించినప్పటికి కూడా ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. సరే, నేను ఏమంటా అంటే, ఏది ఏమైనా ఈ రాజకీయ వ్యభిచారాన్ని ఆపాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. దాంట్లో మళ్ళీ నన్ను ప్రశ్నించొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ లేదా అంటే ఉంది. మా పార్టీ మినహాయింపేం కాదు. దేశ అభివృద్ధి కోసం, దేశంలో మానవీయ విలువలను పెంపొందించడం కోసం, నైతికత, రాజకీయాలంటే నైతిక విలువలను పెంపొందించడం కోసం, ఒక నిబద్ధత కోసం, ప్రజల యొక్క ఆశల ఆకాంక్షల మేరకు ఎన్నికైనటువంటి ప్రజానాయకులు ఎవరైనా కూడా వాళ్ళ ఆకాంక్షల మేరకు పనిచేయాలి. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు మారేది ఉంటే 1985లో దీంట్లో అమెండ్మెంట్ వచ్చింది, 2003లో అమెండ్మెంట్ వచ్చింది, అప్పుడు 52, ఇప్పుడు 91 అమెండ్మెంట్లు తీసుకొచ్చినా కూడా పాలకులే తమకు అనుగుణంగా ఈ యొక్క అమెండ్మెంట్స్ ని తీసుకొచ్చింది. పాలకులు, అప్పుడు ఉన్నటువంటి పాలకులు కొంత నియంత్రించేటువంటి ప్రయత్నంలో భాగంగా వారికి అనుకూలంగా ఉండేటట్టే ఈ యొక్క ఈ చట్టాలను సవరించుకున్నారు. ఏమని? 2 వంతులు పార్టీ మారితే అది తప్పు లేదు, విచక్షణ అధికారం స్పీకర్ కానీ అక్కడ మంత్రి మండలిలో చైర్మన్ కానీ అనేటువంటిది ఈ చట్టం చెప్తుంది. 1985లో అయితే ఏకంగా 1/3 వంతు వెళ్ళిపోయి సపరేట్ కాపురం పెట్టొచ్చు అని చెప్పింది. దాన్ని నియంత్రించి 2003లో 3/2 వంతులు వెళ్ళిపోవచ్చు అని చెప్పిండ్రు. సరే, ఎందుకు అంటే ఇది తీసుకొచ్చిన చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కూడా తమకు అనుగుణంగానే ఈ విషయాన్ని, వాళ్ళకి తెలియదా, బై డిఫాల్ట్ ఎవరన్నా మారితేనే వాళ్ళ సభ్యత్వం రద్దయిపోవాలి అనేటువంటి చట్టం తీసుకొస్తే మళ్ళీ స్పీకర్ గారికి విచక్షణాధికారాలు, కోర్టును ఆశ్రయించడాలు, కోర్టులకు వెళ్ళడాలు, ఏందండి ఇవన్నీ? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ఏ పార్టీ చేసినా సరే, నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ కాదు, పార్టీ లైన్ కాదు, మనం ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేటువంటి విషయాలు మాట్లాడుకోవాలి చర్చా కార్యక్రమాల్లో. ఆ దిశగా పార్టీలు పనిచేయాలంటారు. అట్లా వదిలేసి తమకు వ్యక్తిగత స్వలాభం కోసం ఎప్పటికప్పుడు చట్టాన్ని తమ చుట్టంగా చేసుకొని మనకు ఉన్నటువంటి అధికారం తోని మార్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నారు. మీరు విజువల్లో చూపిస్తున్నారు బల్మూరి వెంకట్. ఈ బల్మూరి వెంకట్ ఏంటండి, దేని పట్ల పడితే దాని పట్ల, అంత వయసు తక్కువ వ్యక్తి, మాకంటే చాలా చిన్నోడు. సరే, చిన్నతనంలో నీకు అధికారం వచ్చింది, అదృష్టవంతుడివి, ఎమ్మెల్సీ అయినవు, అంటే పెద్దల సభకి ఎన్నికైనవు, నోటికి ఎంత వస్తే అంత పెద్ద పెద్ద వాళ్ళను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నీకు ఉన్న రాజకీయ అనుభవం ఏంటి, నీకు తెలిసినటువంటి విషయాలు ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? మొన్న కూడా కౌశిక్ రెడ్డి విషయంలోనా, అంతకుముందు ఎవరి విషయంలో, ఈ రోజు ఏకంగా మా హరీష్ రావు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా ఈయన మాట్లాడుతున్నాడు? పేటరైపోతున్నాడు, పేలిపోతున్నాడు. ఈయన మొదలు కాదు, ఈయన చివరి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఈయననే మొదలు కాదు, కాంగ్రెస్ పార్టీకి ఈయననే చివరి కాదు. అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు, గౌరవించు. సహచర మంత్రి వాళ్ళకు అనుభవం ఉంది. పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు
ఈ వ్యభిచారానికి ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. నాటి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనేటువంటిది సంస్కృతం ఎట్లయితే ప్రధానమైనటువంటి ఈ ప్రపంచంలో అన్ని భాషలకు సంస్కృతం ఎట్లా అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్పేది ఏంటంటే దీనికి ఆజ్యం పోసింది కాంగ్రెసే అంటారు. ఆజ్యం పోసింది కాదు గురువు గారు, ఇది మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అందులో ప్రత్యేకించి 1952 నుంచి 67 తర్వాత అంటే నెహ్రూ గారి శకం ముగిసిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారి శకం మొదలైన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కొంతమంది నాయకులను రోజుకు 4 పార్టీలు మార్పించింది కదా కాంగ్రెస్ పార్టీ. నేను అంటున్న కాంగ్రెస్ పార్టీని కూడా నేను తప్పు పట్టట్లే, వ్యక్తులు కూడా తమ స్వార్థ ప్రయోజనాలకు సరే ఆ పరంపర కొనసాగింది, అది జరిగింది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అంటారు దీనికి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలన్నా ఎన్నికలన్నా భయం ఉండాలా, ప్రజల పట్ల విధేయత ఉండాలా, ఎన్నుకున్న వారికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది. అట్లాంటివన్నీ మనం వదిలేసుకుంటూ పోతా ఉంటే సమాజాన్ని నిర్దేశించాల్సినటువంటి వ్యక్తులే సమాజం తులనాడే విధంగా మనం ప్రాతినిధ్యం వహించే వ్యక్తులం అట్లయితే ఎట్లా? ఈ రోజు మీరు లేవనెత్తిన అంశం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ పార్టీ గతంలో చేయలేదా అంటే డెఫినెట్ గా చేసింది. 2014 తర్వాత ఎన్నికల తర్వాత కావచ్చు, 2018 కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీని సమూలంగా మాలో కలిపేసుకున్న సందర్భం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విచక్షణమైనటువంటి ఏదైతే 2/3 వస్తే దానికి స్పీకర్ గారు సమ్మతి ఉంటది. స్పీకర్ ఏ అధికార పార్టీ నుంచి అయినా స్పీకర్ గారు అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తారు. మేమేం మినహాయింపేం లేము. ఆనాటి రాజకీయ సుస్థిరత కోసం ఉన్న అవకాశాలను మేము కూడా వాడుకున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రాళ్లతోని కొట్టాలి, రాళ్లతోని చంపాలి, రాహుల్ గాంధీ గారే సంవిధానం పట్టుకొని పార్టీ మారేది ఉంటే రాజీనామా వాళ్ళకు ఒక భయం ఉండే. ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ ను సమూలంగా మట్టు పెడతారు అనేటువంటి భయంతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే మాట్లాడిండ్రు, రాహుల్ గాంధీ గారు కూడా ఆ విధంగానే మాట్లాడిండ్రు. అంటే ఏర్ దాటిన తర్వాత ఒక మాట, ఓడ దాటిన తర్వాత ఒక మాట, ఓడలో ఉన్నంతసేపు ఒక మాట. అట్లా కాదు, మనము నిర్దేశించాలి. ఏమైతుంది, ఓడిపోతే పోతాం, మళ్ళీ జనంలోకి వెళ్ళి